పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా మిరిక్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడటంతో 6 మృతి చెందారు. ప్రకృతి బీభత్సానికి పర్యాటక ప్రాంతాలైన మిరిక్, కుర్సియాంగ్లను కలిపే కీలకమైన దూదియా ఐరన్ బ్రిడ్జ్ పూర్తిగా కుప్పకూలింది. దీంతో ఆ ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా తెగిపోయాయి. Dulu lu ya rata dia bangun ni justru కుర్సియాంగ్ సమీపంలోని జాతీయ రహదారి 110పై ఉన్న హుస్సేన్ కోలా వద్ద కూడా కొండ చర్యలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల కారణంగా పలు గ్రామాలకు వెళ్లే మార్గాలతో పాటు జాతీయ రహదారులు కూడా బురదతో నిండిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ డార్జిలింగ్, కాలింపాంగ్, క్యూచ్ బెహర్, జల్పైగురి, అలీపూర్ దువార్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక పశ్చిమ బెంగాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల దాటికి అక్కడ డార్జిలింగ్ లో అయితే కొండ చర్యలు విరిగిపడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇప్పటికీ కొన్ని జిల్లాలకైతే అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? చూస్తే పశ్చిమ బెంగాల్లో వర్షపాతం చాలా ఎక్కువగా నమోదైంది. ఇప్పటికే వర్ష బీభత్సానికి కూడా పూర్తిగా అతలాకుతలమైంది. అయితే పశ్చిమ బెంగాల్లో చూస్తే ఇప్పటికే వంతెలతో పాటు ఒక 6 మంది కూడా చనిపోయిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే మట్టి చర్యలు విరిగి ఒక 6 మంది చనిపోవడంతో ఇందులో చిన్నారులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఒక ప్రకృతి విలయానికి మాత్రం 6 చనిపోగా దుదిలాల్లోని యొక్క సంబంధించి మాత్రము పూర్తిగా ఒక బ్రిడ్జ్ కూడా, వంతెన కూడా, స్టీల్ బ్రిడ్జ్ కూడా కూలిపోయింది. దీంతో పూర్తిగా రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేశారు. మొత్తానికి చూస్తే ఇక్కడికి సహాయక చర్యలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఒక వర్షపాతం ఎక్కువగా నమోదు కావడంతో ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధానంగా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఎవరు కూడా ఇళ్ల నుంచి కూడా బయటికి రావద్దు అనేది మాత్రం ప్రధానంగా ప్రభుత్వం సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మళ్ళీ ఒక వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా వర్షం బీభత్సం సృష్టించే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా బయటికి రావద్దు అనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే పశ్చిమ బెంగాల్ ఒక వర్ష బీభత్సానికి మాత్రం అతలాకుతలమైన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రము డార్జిలింగ్లో ఒక కొండ చర్యలు పూర్తిగా విరిగి రోడ్లపైన పడటంతో పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమలమయ్యాయి. ఇక లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఎవరికైతే ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు, దీనికి సంబంధించిన సహాయక చర్యలు కూడా కొనసాగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు ఉన్న వారంతా కూడా పూర్తిగా సేఫ్ జోన్ కూడా తరలిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము పశ్చిమ బెంగాల్లో యొక్క వర్ష బీభత్సానికి పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఒక వర్షం మరోసారి కూడా భారీ ఎత్తున పడే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు కూడా పూర్తిగా దీనికి సంబంధించి సహాయక చర్యలతో పాటు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడంతా కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ పవన్. Garu
स्कुटी हो